హలో ఎవ్రీవన్. అండ్ ఈరోజు మన ట్రేడ్ ప్లాన్స్లో మ్యాక్సిమం వోల్టాలిటీతోనే ఉంది నిఫ్టీ ట్రేడింగ్ సెషన్ మొత్తం మార్నింగ్ నుంచి. సో సేమ్ నిన్నటి మార్కెట్ లానే, కానీ నిన్నటి మార్కెట్లో 12 PM నుంచి కొంచెం 11:30 తర్వాత కొంచెం కూల్ ఆఫ్ అయింది. ఈరోజు మాత్రం అలా లేదు, మార్కెట్స్ ఇంకా చాలా వైలెంట్గా బిహేవ్ చేశాయి చాలా వోల్టాలిటీతో. నిన్నటి మార్కెట్లో మ్యాక్సిమం మనకి సపోర్ట్ అనేది 24,300 దొరికింది. సో 24,300 to 24,400. సో ఇది ఒక సపోర్ట్ లెవెల్ డిసైడ్ అయిపోయింది ముందే. అండ్ ఈరోజు మన కీ లెవెల్స్ వచ్చేసి ఈరోజు ట్రేడింగ్ సెషన్స్లో 24,500 కీ లెవెల్ అండ్ 24,600. సో 600 అనుకోవచ్చు, కానీ 600 పైన ఇంకో మంచి రెసిస్టెన్స్ బిల్డప్ అయింది స్ట్రాంగ్గా. 700 నియర్లీ 700 దగ్గర 675 కూడా అనుకోవచ్చు మనం. సో మార్నింగ్ నుంచి నిఫ్టీ ఒక రేంజ్ నుంచి మార్నింగ్ నుంచి డిసైడ్ అయిపోయింది ఈ 24,500 to 24,700 ఈ రేంజ్లో ఉండాలని. కానీ మరీ ఇంత వైలెంట్గా బిహేవ్ చేసింది, ఫాస్ట్గా రివర్సల్స్, మళ్ళీ ఫాల్స్ కనబడ్డాయి అండ్ మంచి రైజింగ్ కూడా కనబడింది. అండ్ మళ్ళీ ఎగ్జాక్ట్లీ 2 PM తర్వాత మళ్ళీ ఒక మంచి రైజ్ కనబడింది. మార్కెట్ ఫ్లోలో వెళ్ళిపోయింది ఫాస్ట్గా. సో ఎగ్జాక్ట్లీ ఒక 30 మినిట్స్లోనే నిఫ్టీ 24,500 నుంచి 24,850 వరకు వెళ్ళింది. నియర్లీ 350 పాయింట్స్ మంచి బుల్ రన్ క్యారీ అయింది. సో ఈ రైజ్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది మిస్ అయి ఉంటారు అండ్ కొంతమంది ఎగ్జాక్ట్లీ 24,800 అబోవ్ లెవెల్ తీసుకున్నాక ట్రాప్ అయిపోతారు. సో ఇది మళ్ళీ ట్రాప్ అయ్యే సేమ్ నిన్నట్లానే. సో నిన్న కూడా ఇలాంటి ట్రాప్ కనబడింది. సో ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో మనకి ఇక్కడ వోల్టాలిటీ కనబడింది కదా, వోల్టాలిటీ బిహేవియర్ ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఇంత వోల్టాలిటీ బిహేవియర్ ఉన్నప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ వోల్టాలిటీ ఉంటుంది అండ్ మళ్ళీ రివర్స్ కూడా వచ్చే ఛాన్స్ కూడా కనపడింది మనకి. సేమ్ ఈరోజు కూడా అదే సెషన్ కూడా కంటిన్యూ అయిపోయింది. సేమ్ మార్నింగ్ నుంచి ఫాల్ కనపడింది, మళ్ళీ రైజ్, మళ్ళీ ఫాల్, మళ్ళీ రైజ్, మళ్ళీ ఫాల్. సో ఇది ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ యూస్ చేస్తే అర్థమవుతుంది. కానీ ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్లో తీసుకుంటే ఎంట్రీ బెస్ట్. ఒక 15 పాయింట్స్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎట్ ద టాప్ మోస్ట్ లెవెల్ నుంచి ఎంట్రీ తీసుకోవాలి, ఆర్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ నుంచి అయినా ఎంట్రీ తీసుకుంటే కొంచెం మనకి ఈజీ ఉంటుంది ట్రేడ్ ప్లాన్ తీసుకోవడానికి. అండ్ సక్సెస్ఫుల్గా స్టాప్ లాసెస్ కూడా మంచిగా హిట్ అయ్యాయి. మనది ఒక 6 స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి మన ప్రీమియం ఛానల్లో. అండ్ ఒక త్రీ ట్రేడ్ ప్లాన్స్ అనేవి సక్సెస్ఫుల్గా ప్రాఫిట్లో ఎండ్ అయింది. సో లాస్ట్ ఇది ఒక కూల్ ఫాల్ కనబడింది కదా ఇక్కడ రియాక్షన్ తీసుకున్నాక. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకున్నాం, ప్రీమియం ఛానల్లో పోస్ట్ చేశాను. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది. సో నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను 500 వరకైనా ఫాల్ కనబడుతుందని. 500 కూడా ఫాల్ కనబడలేదు, 400 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఫాస్ట్ రివర్సల్ వచ్చింది ఒకటే సింగిల్ క్యాండిల్లో. ఈ సింగిల్ క్యాండిల్ రాకముందే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద రివర్సల్ కనబడినప్పుడు స్ట్రాంగ్గా ఎగ్జిట్ అయిపోయాం. 330 నుంచి ఎంట్రీ తీసుకొని 380లో ఎగ్జిట్ అయిపోయాం. 395 కూడా కనబడింది. సో ఒక 15 పాయింట్స్ కూడా లూజ్ అయ్యాం. 380లో ఎగ్జిట్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ 330 to 380 50 పాయింట్స్ మంచి ఒక బిగ్ ట్రేడ్ ప్లాన్ ప్రాఫిట్ దొరికింది. అండ్ మిగతా ట్రేడ్ ప్లాన్స్లో 24 పాయింట్స్ మ్యాక్సిమం లాస్ తీసుకున్నాం ఈరోజు జరిగిన ప్రీమియం సెషన్లో, ప్రీమియం ట్రేడ్ ప్లాన్స్లో. అండ్ లాస్ట్ మూమెంట్లో ఇది అంత యాక్యురేట్గా సక్సెస్ఫుల్గా ఉండేటట్లేదు, ఎందుకంటే ఇంత మంచి హార్డ్ రివర్సల్స్ వచ్చింది కదా ఇంత ఫాస్ట్గా. సో ఇది సస్టైన్ అవ్వదు మ్యాక్సిమం అనుకున్నా. సో 800 అబోవ్ నుంచి రియాక్షన్ తీసుకుంది. సో ఇప్పుడు మన మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ 24,800 అనుకోవచ్చు. సో మార్నింగ్ నుంచి 24,500 24,600 దగ్గర కూడా మ్యాక్సిమం పెయిన్ ఉంది. ఇక్కడ కాల్లో బిల్డప్ స్టార్ట్ అయింది, పుట్టో బిల్డప్ స్టార్ట్ అయింది. సో ఇద్దరు సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ చాలా ఫైట్ జరిగింది. అందుకే ఇక్కడ మ్యాక్సిమం పెయిన్ కనబడింది 2 PM వరకు. 2 PM తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రిగ్గర్ వచ్చింది. సో దానివల్ల మంచి బయింగ్ స్టార్ట్ అయింది అండ్ మళ్ళీ సెల్లింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఓఏ బిల్డప్స్ అనేవి అన్వైండింగ్ జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద టైం 3 PM తర్వాత. సో అదే కనబడింది ఇక్కడ. కొన్నిసార్లు 3 PM తర్వాత మార్కెట్ ట్రిగ్గర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఆర్ మళ్ళీ ఫాల్ కనబడడం స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు మాత్రం 2 PM దగ్గర నుంచి ర్యాలీ అయ్యి 3 నుంచి ఫాల్ కనబడింది. సో ట్రాప్ అవి కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఈ ట్రాప్లో
అవుతే నెక్స్ట్ డే మ్యాక్సిమం 24,800 నుంచి అయినా ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది, ఆర్ 24,700 నుంచి అయినా ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. అయితే గ్యాప్ అప్ పైన ఓపెన్ అవ్వాలి, లేకుంటే ఇక్కడ నుంచి రియాక్షన్, ఆర్ 24,700 నుంచి అయినా రియాక్షన్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఇదే జరుగుతుంది రేపు మార్కెట్లో. అందుకే క్యారీ ఫార్వర్డ్ కూడా ఎవ్వరికి చెప్పలేదు. ఈ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఉన్న రిస్క్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా డిస్కషన్స్ కానీ నెగోషియేషన్స్ కానీ ఇంకా అన్ని అన్సర్టనిటీతోనే ఉన్నాయి. ఎలాంటి పాజిటివ్ న్యూస్ నెగిటివ్ న్యూస్ కానీ ఇంకా ఇంపాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతలేదు. సో ఈ ట్రిగ్గర్ ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇంకా న్యూస్ అయితే ఏం రాలేదు. న్యూస్ వస్తే ఏమన్నా ఉంటే అప్డేట్ టెలిగ్రామ్లో చేస్తాను. 24,800 అబోవ్ సస్టైన్ అవుతే రేపు మార్నింగ్ క్యాండిల్ మంచి గ్యాప్ అప్ తీసుకొని సస్టైన్ అవుతే మనకి రికవరీ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ సేమ్ ఇలానే రియాక్షన్ తీసుకుంటే మళ్ళీ 24,700 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 700 నుంచి మళ్ళీ 600 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. సో మార్కెట్ ఇంకా ఫ్లోలోనే ఉంది, ఇది ఒక సపోర్ట్ లాగా తీసుకుంటుంది. సో మార్కెట్ ఎట్ ద బేస్ మెయిన్ బేస్ దగ్గర ఉంది. ఈ బేస్ 24,300 to 400 రేంజ్ అనుకోవచ్చు. సో ఈ రేంజ్ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో ఇది మెయిన్ రేంజ్ మనకి. సో ఇది సపోర్ట్ రేంజ్. ఎలాగో మళ్ళీ ఇక్కడ సింగిల్ రివర్సల్ వచ్చింది కదా, ఒకవేళ ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే మళ్ళీ ఏమైనా థ్రెటనింగ్స్ కానీ వేరే ఏమైనా ఉంటే నెగిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే డబుల్ బాటమ్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలని నిఫ్టీ కూడా ప్లాన్ చేస్తుంది. ఈ సపోర్ట్ తీసుకోకుండా మళ్ళీ 24,400 300 బ్రేక్ డౌన్ తీసుకుంటే నిఫ్టీ ఇంకా మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో 24,400 to 24,800 ఇది మన రేంజ్ ఇప్పటి వరకు. ఈ రేంజ్లో ఉన్నంత వరకు మ్యాక్సిమం ఇదే వోల్టాలిటీ చూపిస్తుంది. ఆర్ ఒక 1 డే మంచి రైజింగ్ కనబడుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫాల్ కనబడుతుంది. సో ఇదే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. రేపు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కదా ఈ వీక్లో. సో ఫ్రైడే రోజు మ్యాక్సిమం వోల్టాలిటీ ఉండకపోవచ్చు, సెల్లింగ్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపు. సో మోస్ట్లీ పుట్టు మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. కాల్లో ట్రాప్ అవ్వద్దు ఎవరు, ఎందుకంటే అన్సర్టనిటీ ఉంది. రేపు న్యూస్ ఓకే అవుతే ఏం కాదు, న్యూస్ అన్సర్టనిటీ ఉంటే ఖచ్చితంగా ఫాల్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అదొక్కటి చూసుకోవాలి. కాల్స్లో మాత్రం బై చేసి ట్రాప్ అవ్వద్దు, రేపు ఈజీగా ట్రాప్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈరోజు థర్స్డే కాబట్టి కొంచెం రైజ్ కనబడింది. సో ఇది కూడా ఒక ట్రాప్ లాంటిదే. సో మోస్ట్లీ ఇలానే ట్రాప్ చేస్తారు ఇన్స్టిట్యూషన్స్ కూడా. రేపు మ్యాక్సిమం ఫాల్ కనబడితే బెస్ట్, ఎందుకంటే అన్సర్టనిటీ ఉంటుంది ఫ్రైడే రోజు కాబట్టి. సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి మార్కెట్స్ యాజ్ యూజువల్ అదే ఫాలో అవుతాయి. సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. 24,800 నుంచి అయినా ఇక్కడ స్మాల్ గ్యాప్ అప్ తీసుకోవాలి, లేకుంటే ఇక్కడ 24,700 నుంచి అయినా ఇక్కడ రియాక్షన్ తీసుకొని ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పాజిటివ్ న్యూస్ రాకుంటే, పాజిటివ్ న్యూస్ అంటే ఈ నెగోషియేషన్స్ కానీ ఏదైనా చిన్న పాజిటివ్ న్యూస్ డిస్కషన్స్ కానీ ఏమైనా జరుగుతున్నాయి అనుకుంటే, సో అప్పుడు మనకి మార్నింగ్ రైజింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. సో అదొక్కటి కొంచెం మైండ్లో పెట్టుకొని మనం ట్రేడింగ్ చేస్తే బెటర్. కాల్స్లో మాత్రం ట్రాప్ అవ్వద్దు. పాజిటివ్ న్యూస్ ఉంటే ఈజీగా మనకి రికవరీ కనబడుతుంది. నెగిటివ్ న్యూస్ మాత్రం ఇంకా పెండింగే ఉంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కాల్లో ట్రాప్ అవ్వకుండా ఈ వోల్టాలిటీ నుంచి కొంచెం ట్రేడ్స్ కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే, స్టాప్ లాసెస్ పెట్టి తీసుకుంటే ఈజీగా మనం ఎక్సిట్ అవ్వడానికి న్యూట్రల్లో ఆర్ కొంచెం లాస్లో మినిమైజ్ లాస్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ బిగ్గర్ ప్రాఫిట్స్ వచ్చే డేస్ కూడా ఉంటాయి. సో మన ప్రీవియస్ సెషన్స్లో మీరు కూడా చూసారు. సో మోస్ట్లీ ఇలా కూల్గా డైరెక్షనల్గా ఫాల్ కనబడినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇలా వోల్టాలిటీ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్. ఈ ట్రెండ్ లైన్ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే నిఫ్టీ మళ్ళీ డబుల్ బాటమ్ ఇలా ఫామ్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. 24,400 to 300. సో ఇది లాస్ట్ సపోర్ట్ జోన్, మంచి సపోర్ట్ ఏరియా ఇది. ఈ సపోర్ట్ నుంచి సపోర్టింగ్ రేంజ్ నుంచి మళ్ళీ ఫాల్ కనబడి మళ్ళీ రివర్సల్ అవుతే బెటర్. ఒకవేళ దీని నుంచి రియాక్షన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవుతే సో ఇంకా మనకి 24,000 23,800 25,000 మ్యాక్సిమం రెసిస్టెన్స్ లెవెల్, 24,800. సో మినిమం రెసిస్టెన్స్ లెవెల్. ఫస్ట్ రెసిస్టెన్స్ 24,800, నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,000. సో ఈ రెండు లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి. కింద 24,300 to 24,400. సో ఇది సపోర్టింగ్ రేంజ్. ఇది ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని
ట్రేడింగ్ చేస్తే బెటర్. ఈ రేంజ్లో ఉన్నంత వరకు ఇలానే వోల్టాలిటీతో ఉంటుంది. మనం ప్రీవియస్ సెషన్స్లో ఇంత మంచి క్యాండిల్స్ కనబడ్డాయి స్మూత్గా, కానీ ఇప్పుడున్నది వోల్టాలిటీ సిచ్యుయేషన్. ఈవెంట్స్ అనేది చాలా అన్సర్టెనిటీతో బిహేవ్ చేస్తాయి కాబట్టి మార్కెట్లో ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ అన్సర్టెనిటీతోనే వాళ్ళు కూడా బాగా బయింగ్ చేస్తారు, సెల్లింగ్ చేస్తారు. సో ఇద్దరు ఈ బయింగ్ సెల్లింగ్ ప్రెషర్ పెట్టడం వల్ల ఈ రీటైలర్స్ కూడా చాలా ఈజీగా ట్రాప్ అవుతారు. సో అందులో ఒకటి మెయిన్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ కూడా దొరకదు ఇప్పుడు, ఎందుకంటే విక్స్ అనేది క్రాష్ అవుతుంది, మళ్ళీ రైజ్ అవుతుంది. సో క్రాష్ అయినప్పుడు ఈజీగా ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ కనబడుతుంది. ఆప్షన్ బయ్యర్స్కి కొంచెం నెగిటివ్. సో మార్నింగ్ మనం విక్స్లో క్రాష్ కూడా కనబడింది కదా, సో ఆ క్రాష్ వల్ల ప్రీమియమ్స్ అన్నీ వెల్ట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఎట్ ద మనీ దగ్గర స్ట్రాడిల్ని రెండు కంపేర్ చేసి చూడండి, ఓవరాల్ పాయింట్స్ అనేవి నెగిటివ్లోనే ఉంటాయి. సో అదే దాని ఎఫెక్ట్, విక్స్ ఎఫెక్ట్ అది. సో విక్స్ ఎంత ఫాస్ట్గా క్రాష్ అవుతే ప్రీమియమ్స్ అనేవి అంత ఫాస్ట్గా మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్. సో మళ్ళీ రేపటి ట్రేడింగ్ సెషన్లో చూద్దాం. సో మోస్ట్లీ కాల్స్ను మాత్రం ట్రాప్ అవ్వద్దు. రేపు మేజర్ లెవెల్ మాత్రం 24,800 24,700 దగ్గర నుంచి రియాక్షన్ తీసుకున్నా కొంచెం కూల్గా ఉంటుంది. ఆర్ఎల్స్ రికవరీకి ఏమైనా ప్లాన్ చేస్తే రేపు మంచి పాజిటివ్ న్యూస్ ఉంటే మంచి రైజింగ్ కనబడుతుంది. సో ఇయర్ రెండు మనకు మెయిన్ లెవెల్స్ 24,500 బిలో మళ్ళీ సేమ్ ఫాలింగ్ కనబడుతుంది. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.